హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింధూర్ ఆపరేషన్ యొక్క బిట్స్ చూద్దాం. అసలు ఈ పహల్గామ్ అటాక్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 22, 2025. దీంట్లో ఒక 5గురు టెర్రరిస్టులు సైనిక దుస్తుల్లో వచ్చి ఈ అటాక్ని చేశారు. వీళ్ళు దేనికి సంబంధించిన అంటే లష్కరే తోయిబా. ఈ లష్కరే తోయిబా యొక్క సబ్ బ్రాంచ్ అయిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థ నుంచి వీళ్ళు వచ్చారు. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2019. ఇది ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఏర్పడిన సంస్థ. ఆపరేషన్ పహల్గామ్కి ప్రతీకారంగా భారత సైన్యం మే 7 నుంచి మే 10 వరకు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ అండ్ POK ఉగ్ర సంస్థలపైన అటాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్ అంటే కుంకుమ అని అర్థం. భారతీయ సంస్కృతిలో వివాహిత స్త్రీలను ఎంతో పవిత్రమైనది, వారి సౌభాగ్యాన్ని సూచిస్తుంది. ఈ సింధూర్ అటాక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈ NTRO ప్రొవైడ్ చేస్తుంది. అసలు NTRO దేని గురించి అంటే ఆపరేషన్ సింధూర్ వెనుకున్న టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. అందుకే దీన్ని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. ఇది POK మరియు పాకిస్తాన్లో గల ఉగ్ర సంస్థలు ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనే సమాచారం, కంప్లీట్ డేటా దీని దగ్గర ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2004లో ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది అని ప్రెస్కి తెలియజేయడం కోసం కల్నల్ సోఫియా ఖురేషీ అలాగే వింగ్ కమాండర్ వామ్కా సింగ్ ఇద్దరు మహిళలు ప్రెస్కి తెలియజేశారు. అసలు కల్నల్ సోఫియా సింగ్ ఆమె 1990లో సైన్యంలో చేరితే వామ్కా సింగ్ 2019లో వైమానిక దళంలో చేరారు. ఈ పహల్గామ్ అటాక్ తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1960 సెప్టెంబర్ 19న అప్పటి ప్రధాని నెహ్రూకి అలాగే పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ జలాల్లో భారత్ 20%, పాకిస్తాన్ 80% జలాలని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఒప్పందం క్యాన్సిల్ అవ్వటం వల్ల పాక్కు నీటి కొరత ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుందని చెప్పడం కోసం భారత ప్రభుత్వం 51 మందితో ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది. ఈ 51 మంది సభ్యులు 7 గ్రూపులుగా విభజించబడి వివిధ దేశాల్లో పర్యటించి పాకిస్తాన్ యొక్క తీరుని ఎండగడతారు.